దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశ గొప్పతనం ఏంటి అనేది ఒక ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఓంకార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను అమెరికా వెళ్ళానండి. నేను టీసీఎస్లో చేసిన 8 years 7 years అమెరికాలోనే ఉన్నాను నేను. ఆ తర్వాత ఇండియాకి వచ్చేసి ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. అమెరికా గొప్పతనం అంటే మీకు అక్కడ అవకాశాలు ఉంటాయండి. మీరు అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి, మీరు నిరూపించుకోవచ్చు, మీరు ఏంటనేది నిరూపించుకోవచ్చు. అక్కడ మీకు అక్కడ అవకాశం ఇస్తారు. అక్కడ అదొక గొప్ప. అందుకే మన వాళ్ళు చాలా మంది అక్కడ ఎంఎస్ చేస్తూ ఉంటారు, అమెరికా వెళ్ళాలనుకుంటారు. ఓకే, డబ్బులు సపరేట్ పెట్టేసేయండి, బట్ మనల్ని మనం నిరూపించుకోవాలనేది అదొక ప్లాట్ఫామ్ గా చాలా మంది ట్రీట్ చేసి వెళ్తూ ఉంటారు. ఎంఎస్ కూడా చేసిన కారణం వన్ ఆఫ్ ద రీజన్ అది. టీసీఎస్ తరపున నేను అమెరికా వెళ్ళాను. 7 సంవత్సరాలు ఉన్నాను. అమెరికన్ సిటిజన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టైం పాటిస్తారు వాళ్ళు. దానికి టైం కేటాయిస్తారు వాళ్ళు. దే ఆర్ వెరీ షార్ప్ ఇన్ ది అటెండింగ్ వర్క్. 6 స్టార్ట్ చేస్తారండి, వాళ్ళు 3 వరకు ఉంటారు వాళ్ళు. అంటే జనరల్గా చెప్తున్నాను నేను. అది స్ట్రిక్ట్గా పాటిస్తారు. వర్క్ అంటే వర్క్. 3 తర్వాత ఫ్యామిలీ టైం, ఈవినింగ్ ఫ్యామిలీ టైం, ఇవన్నీ సమపాలలో పాటిస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఫ్యామిలీ ఉందండి. ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది మంచి నేర్చుకోవచ్చు. ప్లస్ టెక్నాలజీ అడ్వాన్స్గా ఆలోచిస్తారు వాళ్ళు. ఫస్ట్ ఫ్లైట్ ఎవరికైనా ఆనందం ఉంటుందండి. ఫస్ట్ అమెరికా, ఆ టైంలో అమెరికా అంటే అందరి డ్రీమ్ కమ్ ట్రూ. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఫ్లైట్ వెళ్తున్నాను అమెరికాకి. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాము. అమెరికాలో అడుగు పెట్టాము, ఇదే అమెరికా అనుకున్నాము. వాళ్ళతో వర్క్ చేసాము. బేసిక్గా వాళ్ళ నుంచి నేర్చుకున్నాం డిసిప్లిన్గా ఎలా ఉండాలి, వర్క్ ఎలా చేయాలి, ఎలా నేర్చుకున్నాం వాళ్ళతో. టీసీఎస్ ఇచ్చిందండి మాకు అవకాశం. నేను ఇచ్చే సలహా ఒకటేనండి యూత్కి. ఒకవేళ మీరు అమెరికా నుంచి నేర్చుకోవాలనుకుంటే డిసిప్లిన్ అండి, టైం మేనేజ్మెంట్, ఈ 2 వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఫాలో అవుతారు వాళ్ళు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా అంటే 2 వేరే దేశాలండి. ఎవరికున్న కల్చర్ వాళ్ళకు ఉంది, ఎవరికున్న హెరిటేజ్ వాళ్ళకు ఉంది. సో నేను ఆ విధంగా నేను కంపేర్ చేయలేను. బట్ ఆ విధంగా చూసుకుంటే మన దేశం గొప్పగా ఉంటుంది. నాకైతే భారతదేశం ఎప్పుడు నాకు గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న కల్చర్ కానీ, హెరిటేజ్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, ఇప్పుడు మన టెక్నాలజీ చేసిన అడ్వాన్స్మెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవర్స్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. అఫ్ కోర్స్ అమెరికా ఇస్ ఆల్సో డెమోక్రటిక్ కంట్రీ, బట్ వీఆర్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఆ విధంగా మనకున్న కల్చర్ కానివ్వండి, భిన్నత్వంలో ఏకత్వం మన దేశం అది.